హిట్లు వస్తున్నాయి కానీ రెస్పెక్ట్ లేదన్న ఇబ్బందా, లేదంటే కనుక నన్ను హీరోగా గుర్తించట్లేదన్న ఇబ్బంది ఏంటి ఆ టైంలో మీరు నాకు తెలిసి ఎవరెంత పడ్డారో నాకు తెలియదన్న. కృష్ణానగర్కి వచ్చి ఒక సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి ఒక టీ డబ్బులకు లేని సినారియో దగ్గర నుంచి నేను చూశాను, నేను పడ్డానండి. అయితే కా అనేది ఒక కథను నమ్ముకుని మీరు పాన్ ఇండియా రిలీజ్కి వెళ్ళారు కదా, మరి పాన్ ఇండియా రేంజ్లో మీరు అనుకున్న హిట్ సాధించారా? ఆ రిసీవింగ్ అంత అయితే బాగాలేదు. త్వరలో కిరణ్ అబ్బవరం గారిని బాలీవుడ్ సినిమాలు చూడబోతున్నాం. జరిగిన ఈవెంట్లోనే మాట్లాడుతూ మీ హీరోయిన్ ఒక చిన్న అన్కంఫర్టబుల్ ఏదో ఫీల్ అయింది, ఏదో నడిచింది, ఏంటిది అది? ఎవరికే కన్వే కాలేదు. ఆవిడ హాఫ్వేలో మాట్లాడి హాఫ్వేలో ఫినిష్ చేసి వెళ్ళిపోయింది, మీరు ఏదో దాని మీద ట్వీట్లు పెట్టారు. నేను రాకముందే సంథింగ్ హ్యాపెండ్ అన్న థింగ్ నాకు అర్థమైంది. నేను బయటకు వచ్చిన తర్వాత కనుక్కున్నాను. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. కా అనే ఒక విభిన్నమైన సినిమాతో భారీ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్రుబా అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో కిరణ్ గారు. హాయ్ తారక్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. మేము బాగున్నాం సార్, జనదేవుడి వల్ల. అంటే యాక్చువల్గా కా అనే సినిమాతో ఇప్పుడు కిరణ్ అబ్బవరం కెరీర్ చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో అవునన్నా కాదన్నా కాకముందు కా తర్వాత అన్నట్టే ఉంది కదా. కా అనేది మీరు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్, దానికి ఎంత కష్టపడ్డారో అదంతా చూసాము. బట్ ఆఫ్టర్ కా వచ్చే సినిమా ఒక ఎలా ఉండాలని మీరు అనుకున్నారు? అది పర్ఫెక్ట్ దిల్రుబాలానే ఉండాలని అనుకున్నారా, లేకపోతే అది హ్యాపెనింగ్? అది ఇట్స్ హ్యాపెనింగ్. అంటే దిల్రుబా ముందు వచ్చి కా అన్నది ప్లానింగ్లో ఉండే. దిల్రుబా చేసేసి తర్వాత కా రిలీజ్ చేద్దాం అనేది ముందు అనుకున్న థింగ్ అది. సో దిల్రుబా కొంచెం డిలే అవ్వడం వల్ల, సోకాల్ రీజన్స్ వల్ల కా ముందు వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. నో రిగ్రెట్స్ అన్న. రిగ్రెట్స్ లేవు, బట్ రీజన్స్ ఏంటి? అంటే ఈ సినిమా కొంచెం మ్యాంగ్లూర్లో షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేసే టైంకి నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ డేట్స్ క్లాషెస్ వచ్చాయి. అవైలబిలిటీ లేరు వాళ్ళు. వేరే సినిమాలకి కమిట్ అయిపోయారు. వాళ్ళు రావడము మళ్ళీ కంటిన్యూస్గా 30 days షూట్ చేయాలంటే మాకు 6 months పట్టిపోయింది అందరు డేట్స్ అనేది దొరకడానికి. అంటే మరి మీరు చూపించిన ట్రైలర్లో కానీ అక్కడ కానీ అంటే కాంబినేషన్ అన్న ఆర్టిస్టులు ఎవరు కనిపించలేదంటే మీ ఎంతవరకు థీమ్ మీద వెళ్ళారు కదా? అంటే లేదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి, మేము రివీల్ చేయలేదు. దాచుంచాం మీకు సినిమాలో అది చూపించాలని. బికాస్ లాట్ ఆఫ్ యాక్షన్ కదన్నా, యాక్షన్ ఉంది, రిమైనింగ్ దెర్ ఆర్ మెనీ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉన్నారనమాట. సత్యాన్ ఉన్నాడు. నా మొత్తం కంప్లీట్ సినిమా త్రూ అవుట్ ఫన్ ఉంటుంది. సత్య అన్నది గెటప్ సీను అని ఉన్నాడు. బట్ అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాచరు జనరల్గా. అంటే ఎందుకంటే సినిమాని అట్రాక్ట్ చేసేది ట్రైలరే కాబట్టి ట్రైలర్లో ఒక షాట్ అన్న వేస్తారు. సత్యాన్న దేశం ట్రైలర్ ఇనిషియల్ ఓపెన్ అవడమే సత్యాన్నతో ఓపెన్ అవుతుంది. గెటప్ సీన్ అన్నది రివీల్ చేయలేదు, విలన్ని రివీల్ చేయలేదు. దెర్ ఆర్ ఇంకా థియేటర్లో వాళ్ళని రివీల్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే అంటే కాకి ముందు కా తర్వాత మీరు కథలించుకునే తీరులో వచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడున్న దానికి ఇప్పుడు ఇంతకుముందు 2021లో మన సెలెక్షన్ ఒకలా ఉండేది. ఎందుకంటే అరే ఈ సినిమా చేస్తే వర్కౌట్ అవుద్ది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మనము కథ వినగానే కొన్ని ఎలిమెంట్స్ విని వర్కౌట్ అయిపోతాయి ఎలిమెంట్స్ అని ఎగ్జైట్ అయిపోతాం. అలా సెట్స్ పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సినారియో ఆడియన్ జడ్జింగ్ ఫ్యాక్టర్ మారిపోయింది. వాడికి బెస్ట్ ఇస్తే కానీ ఆడియన్కి మనల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు టికెట్ కానీ వాళ్ళు టైం స్పెండ్ చేసి వచ్చిన సినారియోలో ద బెస్టే చూపించాలి. ఇప్పుడు అన్ని కేర్ తీసుకుంటున్నాం, ఏది మిస్ అవ్వకున్నా ఈ సినిమా ఈ కథకి ఈ జోనర్కి మనం ఎలాంటివన్నీ కంప్లీట్గా ఒక ప్యాకేజ్లో పెట్టచ్చు అని టైం స్పెండ్ చేసి కొంచెం డైరెక్టర్స్తో వర్క్ చేసే సెట్స్ పైకి వెళ్తున్నాం. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలు మీరు అంటే కొన్ని ఎలిమెంట్స్ నమ్ముకుని వెళ్ళిపోయిన అంటున్నారు కదా, అంటే ఇప్పుడు పూర్తిగా కథని నమ్ముకుని కథాబలంతో వెళ్తున్నారా లేదంటే అనుకోవచ్చా? అంటే ఎలిమెంట్స్ అంటేనా స్టిల్ ఐ బిలీవ్ స్టోరీ అంత ఇంపార్టెంటో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అన్నది అంత ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. కానీ తీసే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కథ ఒకటి అనుకున్నప్పుడు మేకింగ్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం కానీ ఇప్పుడు మారిపోయింది. ఎక్కడైనా చిన్న ఓల్డ్ స్టైల్ పడుతుంటే రొటీన్ కొట్టేస్తుంది. అది మ్యూజికల్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. సో ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఓకే, మన సినిమా ప్రజెంటేషన్ బయటకు ఎలా వస్తుంది, అది టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమా కానీ ప్రజెంటేషన్ వైజ్ కొంచెం కేర్ తీసుకుందాం. క్రాఫ్ట్ వైజ్ అన్నది కొంచెం కాన్షియస్గా దానికోసం టైం స్పెండ్ చేస్తాం. అంటే కథాబలం ఉన్న సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి. కంటెంట్ ఈజ్ ద కింగ్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఏంటంటే ఇంకెక్కువ ఓటీటీ కల్చర్ వచ్చిన తర్వాత లేదంటే థియేటర్ ఫుట్ఫాల్స్ తగ్గిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. బట్ మీరు నిన్న మాట్లాడుతూ కూడా కథాబలం ఉన్న హీరో కన్నా అంటే మాస్ హీరో ఎలివేషన్ కోరుకుంటున్నారంటే ఎస్ అని చెప్పారు. కథాబలం ఉండాలి. దేనికైనా కథ లేనిదే ఏ సినిమా హిట్ అవుతుంది. మనం ఆడియన్కి చెప్పే కథ అది ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కోర్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. కోర్ ఎమోషన్ ఆడిటోరియంలో నేను దేనికి కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి సినిమా హిట్ అవుతుంది. నేను ఇప్పుడు నాకు కమర్షియల్ సినిమా ఇష్టమే. ఇట్ డజంట్ మీన్ దట్ కంటెంట్ ఉండదని కాదు కదా.
అంటే నేను అనేది కథాబలం ఉన్న ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్, దాంట్లో ఒక టింజ్ కనపడుతుంది. అలా కొన్ని మీరు ఇంతకుముందు హిట్లు కొట్టిన సినిమాల్లో ఒక టింజ్ ఉంటుంది. బట్ మీకు కాక వచ్చేసరికి ఏంటంటే వాసుదేవ్ అనే క్యారెక్టర్ నార్మల్గానే కనిపిస్తుంది కానీ బట్ ఆ సినిమాలో అంతా అయిపోయిన తర్వాత చూస్తే బా కిరణ్ అబ్బవరం ఏం చేశాడరా అని ఒక ఫీల్తో బయటకు వస్తాం ఆడియన్స్. నేనంటే అలా కంటెంట్ని బలంగా ముద్రించడం వేరు, కథాబలంతో కలిసి నడవడం వేరు. రెండు ఆ చిన్న తిన్ లైన్ ఉంటుంది కదా. సో మీ ఏ లైన్లో వెళ్ళబోతున్నారు, ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలి? ట్రై ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాను, అలాంటివి చేస్తాను, కొంచెం కమర్షియల్ టింజ్ ఉన్న ఫిలిమ్స్ చేస్తాను. నాకు అన్నీ ట్రై చేయాలని, ఒకదానికి స్టిక్ అని అయిపోవాలని లేదు. థ్రిల్లర్స్ బాగా వర్కౌట్ అయిపోతుంది కదా, థ్రిల్లర్ అయితే కొంచెం సేఫ్ కదా అని అవే మాత్రం స్టిక్ అనే జోన్లో లేను. అన్నీ ట్రై చేద్దాం. అంటే రేపటి నాడు నా ఒక పెద్ద బడ్జెట్ సినిమా దొరికిన, మంచి కథ అంటే పెద్ద స్పాన్ ఉన్న కథ దొరికిన, దాంట్లో మనం ఫిట్ ఇన్ అయ్యి ఆ పాత్రను మనం పోషించగలగాలి. అది చెయ్యాలి అని అంటే మనం ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. రేపటి నాడు నిజంగానే ఏదైనా ఒక పెద్ద క్యారెక్టర్ దొరికింది, పెద్ద ఇన్ ద సెన్స్ స్పాన్ ఉన్న క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ రాజులు, యుద్ధాలు అలాంటివి ఏమైనా దొరికాయి. సో వీ షుడ్ బీ వెరీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అంటే దాని ఆడియన్ని నేను ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. సో నాకు ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు బీ ఇన్ దట్ జోన్. నేను ఎక్కడో నా కెరియర్ని కానీ ఫ్యూచర్ని కానీ నేను ఒకలా చూస్తున్నాను. సో దానికి ఇప్పటి నుంచే నేను ఒక స్టెప్ ఎదుగుతూ ప్రిపేర్డ్ చెయ్యాలి. అంటే నేను నేర్చుకోవాలి, అది ఆడియన్స్కి ఇప్పుడు అర్థమవుతూ రావాలి. ఆడియన్స్కి ఓకే వీడేదో ట్రై చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, డే బై డే ఇతని సినిమాలు ఇలా ఉంటున్నాయి అని చెప్పి మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచాలి. అయితే కా అనేది ఒక కథను నమ్ముకుని మీరు పాన్ ఇండియా రిలీజ్కి వెళ్ళారు కదా. సో తెలుగులో నో డౌట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. మరి పాన్ ఇండియా రేంజ్లో మీరు అనుకున్న హిట్ సాధించారా? ఏం నేర్చుకున్నారు దాంతో? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆ సినిమాతో ఏం నేర్చుకున్నారు మీరు? ఇక్కడ అంటే నేను ట్రై చేశాను ఫస్ట్ టైం అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళి సినిమాని చేద్దామనే పరిస్థితిలో. ఆ రిసీవింగ్ అంత అయితే బాగాలేదు. ఇప్పుడు మనం అదర్ సినిమాలని ఇక్కడ ఎంత అయితే రిసీవ్ చేసుకుంటామో, నేను నార్త్ ట్రై చేయలేదు. టు బి వెరీ హానెస్ట్, నేను సౌతే ట్రై చేశాను కాబట్టి అక్కడి వరకు మాట్లాడుతున్నాను. ప్రయత్నించాను. మలయాళంలో దుల్కర్ సల్మాన్ సపోర్ట్ చేశారు, రిలీజ్ చేశాము. ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే రాలేదు. అప్పటికే వాళ్ళ సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యండి, వాళ్ళ సినిమాలు ఎక్కువ బాగా ఆడుతూ మన సినిమా ఇట్స్ లైక్ గుడ్, ఇట్స్ నాట్ గ్రేట్, ఇట్స్ గుడ్. సినిమా రిలీజ్ అయింది, బాగుందంటారా పలానా సినిమా, బాగుందంట, చూసేవాళ్ళు చూశారు, అంతకుమించి గ్రేట్ ఏం లేదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా వేరే కొంచెం ఎక్కువే కదా. అంటే ఐ థాట్ సంథింగ్ ఓకే. ఇప్పుడు ఒక కొత్త కంటెంట్ అయితే చెప్తున్నాం కదా, ఆ ముందుగా నేను అది పాన్ ఇండియా అని చెప్పడానికి రీజన్ చాలా సందర్భాల్లో చెప్పాను. ఏదో వెళ్ళిపోవాలి నేను అన్ని లాంగ్వేజ్లో చేయాలని తొందరపడ్డం కాదు. నాకు ఇలాంటి ఒక కథ దొరికింది, ఈ కథకి స్పాన్ ఉందేమో, అందరూ చూడొచ్చేమో, అరే బాగా చెప్పాడు కదా డైరెక్టర్ అనే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అందుకే మనం ప్రజెంట్ చేసాం యాజ్ ఏ తెలుగు సినిమా. అరే మేము తెలుగు వాళ్ళు చేసాం, ఇలాంటి ఒక మంచి కంటెంట్ చేసాం, ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము. ఆ ప్రయత్నంలో ఓకే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఫెస్టివ్ డేట్ అవ్వడం వల్ల కాంపిటీషన్ మధ్యలో దీని మధ్యలో అంత రాణించలేకపోయాము అదర్ స్టేట్స్లో. అంటే మన నార్త్కి ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకంటే నార్త్లో ఇప్పుడు మీరు చూస్తే కనుక చాలా సినిమాలు హీరోలు ఎవరో తెలియదు, హీరోయిన్లు ఎవరో ఏమీ తెలియదు. మనం చివరిన చిన్న నాట్ ఒక 10 సెకండ్స్, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ నాట్ నమ్ముకుని కూడా చాలా సినిమాలు మనం ఓటీటీలో చూసి హిట్ చేస్తాం. వాటిని హిందీ నుంచి వచ్చినా వేరే అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చినా. మరి కాకి అలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేశారా? ఏదో కొంచెం అక్కడ మళ్ళీ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే ఉంది. రీమేక్గా ఇలా ఉంది, ఒక చిన్న డిస్కషన్, ఒక ప్రపోజల్స్ వస్తున్నాయి మంచివి, చూడాలి. ఓకే, అయితే త్వరలో కిరణ్ అబ్బవరం గారిని బాలీవుడ్ సినిమాలు చూడబోతున్నాము మనం. లెట్స్ సీ. అది రీమేక్, అది మనం చేస్తాం. రీమేక్ అంటే మీ ఆబ్వియస్గా హీరో మీరే ఉంటారు కదా యాక్చువల్గా, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఉంచుకోలేకుండా ఉన్నాము. బట్ చాలామంది అలా వచ్చిన వాళ్ళే కదా ఈరోజు ఇక్కడ స్టార్స్ అయిపోయినా. దుల్కర్ సల్మాన్ వచ్చినా, లేకపోతే ఇంకోళ్ళు వచ్చినా కథాబలం ఉన్న సినిమాలతోనే వాళ్ళు మనకి స్టార్స్ కింద నిలబడిపోయారు తప్ప ఏదో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ కన్నా అదర్ దెన్ దట్ కథాబలం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అయింది కదా. సో అయితే మేము ఆ టైంలో కిరణ్ అబ్బవరాన్ని చూసి, అంటే నాట్ ఓన్లీ వేదిక మీద ఉన్న నాగ చైతన్య, ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు చాలామంది అరే ఇతనికి ఒక హిట్ వస్తే బాగుండని చెప్పి మేము ఫీల్ అయ్యాం బేసిక్గా. సో అంటే అప్పుడున్న ప్రెషర్, అంటే మీకు అంటే ఒక హిట్లు వస్తున్నాయి కానీ రెస్పెక్ట్ లేదన్న ఇబ్బందా, లేదంటే కనుక నన్ను హీరోగా గుర్తించట్లేదన్న ఇబ్బంది ఏంటి? ఆ టైంలో మీరు మీ ఇబ్బంది ఏంటి? అసలు ఇబ్బంది ఏం లేదన్న, అంటే మీరు అంత ఫీల్ అయ్యి, అంటే ఎందుకంటే ఎప్పుడు మీరు మీ పర్సనల్ విషయాలు పెద్ద షేర్ చేసుకోరు. అలాంటిది ఆ స్టేజ్ మీద మీ మదర్ గురించి చెప్పి, నేను నిజం చెప్తున్నాను కదా, మాకే అనిపించింది అరే ఇతను ఇలా మాట్లాడినందుకని ఒక హిట్ వస్తే బాగుండు అనిపించింది యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటేనా, నాకు అలా మాట్లాడినందుకు నాకు సింపతి నచ్చదు. నేను ఎందుకు మాట్లాడినంటే నాకు అది వద్దు. ఇక్కడ మనం ఎందుకు వచ్చాం, మన కష్టం మీద పడాలి, మన కష్టం నచ్చి టికెట్ తెగాలి, మన వర్క్ నచ్చి తెగాలి. నేను ఒకరి ఫ్యాన్ అను, ఇంకొక హీరోని వాడుకోను, ఇంకోటో, అది పర్సనల్లీ నాకు వద్దు, అది నాకు నచ్చదు. నేను అందుకే ఎప్పుడు చెప్పుకోను నా గురించి కానీ ఇదని ఎప్పుడు చెప్పలేదు. విషయానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే, సినిమా చాలా క్రూషియల్ టైంలో పడుతుంది.
ఎవరు బిలీవ్ చేయట్లేదు. ఒక కాంపిటీషన్లో వస్తుంది. అండ్ ఇంకొకటి, నేను నా జర్నీ అంతా చూస్తూ వస్తున్నాను కదా, నాకు తెలిసి ఎవరెంత పడ్డారో నాకు తెలియదు అన్న. కృష్ణానగర్కి వచ్చి ఒక సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి ఒక టీ డబ్బులకు లేని సినారియో దగ్గర నుంచి నేను చూశాను, నేను పడ్డానని. కానీ బయట ప్రొజెక్షన్ వేరేలా వెళ్ళిపోతుంది. ఎదుటో నన్ను చూడడం ఎలా చూస్తున్నాడంటే ఏదో పెద్ద వీడు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చాడు, ఎవరో ఏదో ఉండొచ్చాడు అనే పర్సెప్షన్ వెళ్ళిపోతుంది. దాన్ని నేను ఎప్పుడు ఖండించలేదు, ఎప్పుడు దాన్ని అడ్రస్ ఎక్కువ చేయలేదు. అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్దాం, ఎందుకు వచ్చిందని. బట్ అది ఆగట్లేదు ఎక్కడికి. అది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనల్ని చూసే పర్సెప్షన్ రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. ఇంకా నాకు అది ప్లాట్ఫామ్ అనిపించింది, అరే నేనేంటో ఒకసారి చెప్దాం ఆడియన్స్కి. వాళ్ళు వింటారా, అర్థం చేసుకుంటారా, చేసుకోరా అన్నది సెకండరీ థింగ్. బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్. ఇప్పుడు నేనేంటి అని చెప్పుకోవడంలో అసలు తప్పే లేదు. ఎప్పుడు చెప్పట్లేదు స్ట్రాంగ్గా. అది రోజు రోజుకి మనం చెప్పకపోవడం వల్ల చూసే పర్సెప్షన్ మారిపోతుంది. ఒకసారి అయితే చెప్దాం. అండ్ ఆ సినిమా కథలో అది ఉంది కాబట్టి ఆ రోజు కూడా థింగ్ ఏంటంటే అమ్మ కడుపు మీద ఆ సబ్జెక్ట్ అది. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ సమ్ ప్లాట్ఫామ్. ఎప్పుడు నేను మాట్లాడలేదు మా ఫ్యామిలీ గురించి కానీ అమ్మ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఐ థాట్ నేను చెప్దాం అనుకున్నాను. ఇట్ డజంట్ మీన్, మళ్ళీ అందుకే చెప్పాను, ఇప్పుడు నాకు తెగే టికెట్ ప్రతి ఒక్కటి ట్రైలర్ చూసో లేకపోతే సినిమా నచ్చేది ఉండాలి, కానీ ఎప్పుడు అది వద్దు అని తారకన్. ఐ డోంట్ వాంట్ దట్ ఎనీ టైం. నాకు అది వద్దు. నా వర్క్ నచ్చి, నా కంటెంట్ నచ్చి చూడాలి తప్ప ఇంకోటి. మరి తర్వాత మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన రకరకాల కామెంట్స్, నాగవంశీ గారు ఒక రకంగా స్పందించారు, తర్వాత దిల్ రాజు గారు ఒక రకంగా స్పందించారు. సో ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చింది ఏంటి, మాట్లాడడం కరెక్ట్ అనిపించిందా? అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? కాన్ఫిడెన్స్ ఇచ్చిందా లేదంటే? నాకు అదేనా, ఒక్కోలా అర్థం చేసుకుని ఉండొచ్చు. బట్ మీ దాకా రీచ్ అయిన కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు డైరెక్ట్ అడ్రస్ చేస్తూ మాట్లాడారు మీ పేరుని కదా. సో అది అంటే అది పబ్లిక్ డేస్ మీద పర్సనల్గా మీతో మాట్లాడిన వాళ్ళు కానీ ఇలా పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడుంటారు కదా. ఎందుకంటే అది బ్లాక్ బస్టర్ స్పీచ్. ఎంత పెద్ద హిట్ అయిందో మీ స్పీచ్ కూడా అంత హిట్ అయింది. మీరు అంటే చాలామంది అంటారు, అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు నాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ల వల్ల టికెట్లు తెగో ఇలాంటి మాటలు కూడా విన్నాను. బట్ సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్లో ఒక 20 to 30% ఓన్లీ ఆ స్పీచ్ వల్లనే వచ్చినాయి. అసలు ఏం చేశాడు ఇతను చూద్దాం అని చెప్పి. సో నేను అనేది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రీ పెద్దల నుంచి మీకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ సపోర్ట్ కానీ లేదా అది చూస్తే ఏమనిపించింది? మీరు అదే మనం వెళ్తున్న విధానం కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది? నాకు ఎవరి నుంచి ఏ ఫోన్ కాల్ రాలేదు. నాకు ఎవరి నుంచి ఇండస్ట్రీ నుంచి ఫోన్ కాల్ రావడం కానీ అదేం రాలేదని. అండ్ నేను కూడా టు బి వెరీ హానెస్ట్, నేను ఎప్పుడు చాలా క్లియర్గా ఉన్నాను. ఏ రోజు నాకు వీళ్ళు సపోర్ట్ చేయండి, వీళ్ళు రండి, వీళ్ళు రాలేదు అన్నది ఎక్కడ నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ లైఫ్. నా పని ఏదో నేను చేసుకోవాలి, నా కష్టం ఏదో నేను పడుకుంటూ వెళ్ళాలి. వీలైతే దారిలో మనం వెళ్ళే ప్రాసెస్లో ఆ రోజు వాళ్ళు ఫ్రీగా ఉండో లేకపోతే మనకు సింక్ అయ్యో వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్ చేసినా, లేకుంటే ఈరోజు నేనున్న స్థాయి కన్నా ఇంకెవరైనా తక్కువలకు నేను సపోర్ట్ చేసినా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ అండ్ గేమ్. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఏమీ లేదు. నేను ఎప్పుడు కోరుకోను కూడా. ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఎవరైనా కావాలి, నాకు అనిపించిందా నేను ఒక మెసేజ్ చేస్తాను. ఇట్స్ వాళ్ళ ఛాయిస్ కదా, మనది ఏమీ లేదు. నేను ఎప్పుడు మీరు ఎనీ టైం చూడండి. కానీ అదే ఆ టైంలో మేబీ ఒకరికిద్దరికి ఏమనిపించిందంటే కిరణ్కి ఏమన్నా సపోర్ట్ కోరుకుంటున్నాడనో, అసలు ఛాన్సే లేదు. నేను ఎప్పుడు చూడండి వీళ్ళు రాలేదు, వీళ్ళు చేయలేదు, అసలు నేను ఎప్పుడు చేయను అన్నది. మీరు అలా చేయరు అంటే నేను అంటూ అదే మీ గుడ్ థింగ్ అదే. బట్ కోరుకుంటాలో కూడా తప్పలేదు కదా. మన కోరుకోవడం అంటే నేను ఎప్పుడు ఆడియన్స్ నుంచే కోరుకుంటాను. నేను ఆడియన్స్ నుంచే, నేను సినిమాల్లోకి వచ్చాను, సినిమాలు చేస్తున్నాను. నా షార్ట్ ఫిలిమ్స్ నుంచి నన్ను చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, నా వర్క్ నచ్చింది. ఆ 10 అలా పెంచుకుంటూ ఈరోజు వేలల్లో ఉన్నారో, లక్షల్లో ఉన్నారో, లేకపోతే కోట్ల వరకు వచ్చారో నాకు తెలియదు. నన్ను నచ్చేవారు. బట్ డే బై డే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో నేను ఏదైనా చెప్పాలి. ఇప్పుడు నాకు ఏదనిపించినా నేను వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతాను. బికాజ్ వాళ్ళు టికెట్ కొని నన్ను చూడాలి. నేనేంటి అన్నది వాళ్ళకి పోర్ట్రేల్ అవ్వాలి. అది నా కంటెంట్ కానీ యాజ్ ఎ పర్సన్ నేనేంటి అన్నది వాళ్ళకి తెలియాలి. అంతే తప్ప ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఏది ఎక్కువ కోరుకున్నాను బయట నుంచి. బట్ ఆ పర్టికులర్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే రహస్య గారు కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద మేము కష్టపడి చేసాం. అంటే మీరు ఓన్లీ గోపాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ అన్నా కూడా కేఏ అనే పేరులో మీ పేరు రావడం, తర్వాత మీరు దాన్ని కొద్దిగా ఓన్గా చేసుకుని ఇది చేయడం, తర్వాత రహస్య గారు కూడా వచ్చి మా సినిమాని చూడండి అని చెప్పి ఆవిడ కూడా ఎందుకంటే ఎప్పుడు మాట్లాడరు కదా వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఒక లైట్ అయితే పడింది. సో రహస్య గారు ఆ సినిమాకి ఏం చేశారు పర్టికులర్? తను మొత్తము షీఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ కంప్లీట్లీ. ఆ టీం అందరినీ చూసుకొని తన దగ్గరుండి షీ వర్క్డ్ హార్డ్ ఫర్ కా. తను మొదటి నుంచి కా సినిమా ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేసాం కా మొత్తం. అంటే మొత్తం మా టీం చేసాం, అందరం కూర్చున్నాం. మళ్ళీ లేదు మనం ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక ప్రాసెస్లో అందరం కూర్చొని వర్క్ చేసాం.
ఆ టైంలోనే ఎవరో మీ డిస్ట్రిబ్యూటర్ ఒక మాట, కిరణ్ అబ్బవరం ఆఫీస్లో నలుగురు ఉంటారు, ల్యాప్టాప్ వేసుకుని కూర్చుని ఉంటారు, ఏది చూసినా వాళ్ళు చూస్తారంటే అలాంటివి చెప్పకండి అని చెప్పి మీరు చెప్పారు. అయ్యే రాంగ్ ప్రొజెక్షన్స్ వెళ్తున్నాయని చెప్పి. అదే అన్న తప్పేంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఇప్పుడు మా ఆఫీస్లో ఉన్నారు, మా ఆఫీస్కి రండి ఎవరైనా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఒక కెమెరా పట్టుకొని రండి చూడండి. ఒక ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, దే లవ్, వాళ్ళకి సినిమాలంటే పిచ్చి. నాకు వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడో నాకు పరిచయం అయ్యారు, రెండమ్మ వీలైనంత వరకు నేను ఏం చేయగలను నేను చేస్తాను. వాళ్ళకు ఎడిట్స్ వచ్చు, చిన్న చిన్న ఎడిట్స్. ఇప్పుడు నా దిల్రుబా సినిమా అవుతుంది, దీనికి మేకింగ్ వీడియోస్ చేయాలి, హ్యాపీగా మీరు చేయండి అమ్మా, మీరు డెవలప్ అవ్వండి, ఏడు నేర్చుకుంటే మీరు ఇంకా ఎడిటర్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. వీలైనంత వరకు నాకు శక్తికి మేరకు నేను వీలైనంత వరకు ఉన్న దాంట్లో స్కోప్లో ఏదైనా చేస్తాం. ఊరికే ఇక్కడ ఏంటంటే వచ్చి చూసేసి ఏదో అయిపోతుంది ఏదో ఉంది అన్నది అదే తప్ప. అదే నా గురించే కాదు, ఎవరి గురించైనా మనము ఒక గ్రోయింగ్ ఫీల్డ్లో ఉన్నాం, అందరూ కష్టపడి ఎదగాలి. ఒకడు ఎదుగుతుంటే అరే ఏదో చేస్తే కానీ ఎదగలేడు కదా అని ఒక పర్సెప్షన్ మానేసి వీడు ఎదుగుతున్నాడంటే ఏదేదో చేసేస్తున్నాడు అనుకోవడమే తప్పన్న. సో దానికి క్లారిటీ ఇద్దాం అనుకున్నారా? నేను ఎప్పుడు నేను మానేసి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో మీరు అంటే అలాంటివి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయని మీ నోట్లో అంతే కదా. ఇప్పుడు దానికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్. అయితే మరి ఇప్పుడు ఫాదర్హుడ్ ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా? చాలా హ్యాపీ ఫేస్లో ఉన్నానన్న, వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్. బట్ అంటే గ్యాప్ లేకుండా పోయింది, అంటే మీకు ఆ ఫేజ్ని ఎంజాయ్ చేయడానికి లేకుండా పోయింది కదా మరి. సో ఎలా ఉంది ఫ్యామిలీతో టైం? అంతా చాలా బాగుందన్న, వెరీ హ్యాపీ. కొంచెం టైం తీసుకుంటున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు. ఆల్ ఇన్ వెరీ పాజిటివ్ వైబ్స్. ఎస్. అంటే కమింగ్ టు దిల్రుబా, అంటే ఈ పార్టీకి అసలు సినిమా వచ్చేసి రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ సినిమాకి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి బేసిక్గా, ఎందుకంటే February 14th అనుకున్నారు కాబట్టి. బట్ అది March 14th పోస్ట్ పోన్ అయింది. ఆ మధ్యలో కూడా అంటే ఏ డేట్ వేయాలనే దానికి కూడా 2-3 కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ? నథింగ్ అంటే మంచి డేట్ ఏది అంటే February 14th ఈజ్ అ గుడ్ అంటే దిల్రుబా అనే టైటిల్ కానీ దాంట్లో ఉన్న థీమ్ కానీ February 14th బెస్ట్ కదా. అంటే బేసిక్గా ఒకవేళ మేము Feb 14th అనుకుని ఉంటే మేము 3 months ముందు అట్లీస్ట్ మినిమం 2 months ముందు స్టార్ట్ చేసింది మార్కెటింగ్ది. ఎందుకంటే దిల్రుబాలో సాంగ్స్ కాబట్టి, ఇట్ ఈస్ అ లవ్ ఫిలిం. ఇంకా ఇంతవరకు అప్పటికి పాటలే స్టార్ట్ చేయలేదు, మా మార్కెటింగ్ మెటీరియల్ ఇంకా వదలలేదు. మేము ఫస్ట్ కంటెంట్ వదిలింది సాంగ్ ఆర్ టీజర్ సంథింగ్ అరౌండ్ 7th అనుకుంటాను, జాన్లోనే ఎప్పుడు స్టార్ట్ చేసాం. వెరీ సూన్ ఇంకా రీచ్ అవ్వకముందే థియేటర్లోకి వెళ్ళిపోవాల్సినంత తొందర ఏముంది అని ఒక దాంట్లో ఆగాం తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ ఇంకోటి సినిమా ఇంకా బెటర్ చేసుకున్నాం, తొందరపడి ఏం వదలాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చాలా బాడింది. Feb 7th తండేలు ఉంది నాగ చైతన్య అన్నది. ఎందుకు తొందర, లెట్స్ టేక్ సమ్ టైం, నిదానంగా వద్దాంలే. మార్చ్లో హోలీ రోజు మంచి రోజు, లాంగ్ వీకెండ్ వస్తుంది, హోలీకి వద్దామనే ఒక దాంతోనే కొంచెం టైం తీసుకొని డేట్ వేసాం. అంటే మీకు March 2nd week రావడానికి 4th week రావడానికి జస్ట్ 2 weeks గ్యాప్ ఉంది. బట్ ఈ లోపల పరీక్షలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఒక చిన్న హాలిడే స్పేస్ ఏదైతే ఉందో అది దొరికేది కదా, మళ్ళీ అంటే 2nd week రావడానికి అదే అంటున్నారు కొంతమంది ఎగ్జామ్స్ అదే థింగ్ అని. బట్ నేనేమనుకుంటున్నానంటే ఓకే 10th క్లాస్ ఇంటర్మీడియట్కి మధ్యలోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంటర్మీడియట్కి ఏమో మధ్యలోనే. సో ఎగ్జామ్స్ అయిపోగానే నాకు తెలిసి అందరూ సినిమాకి వెళ్తారు, అప్పటికి థియేటర్లో దిల్రుబా ఆప్షన్ ఉంటుంది. సో దిల్రుబా సినిమాకి వెళ్తారు వాళ్ళు. మీన్ వైల్ ఫస్ట్ వీకెండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, రిమైనింగ్ ఎవ్రీవన్. ఇది 20 to 60 అందరికీ కనెక్ట్ అవుతుంది, పలానా వాళ్ళు చూడకూడదని ఏం లేదు, వాళ్ళందరికీ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనే ఒక సినారియో అంతే. ఆ టైంలో కొంచెం ఫేస్లో స్ట్రెస్ విపరీతంగా కనపడింది. ఇప్పుడు చాలా రిలాక్స్డ్ మోడ్లో నిజంగా లవర్ బాయ్లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి అంటే ఫిలింకి దానికి దీనికి తేడా ఏంటంటే? అదే లేదు అంటే అది అన్ని వర్క్స్ మన మీద పడిపోయేవి, అన్నీ కంప్లీట్గా A to Z అన్నీ చూసుకుంటూ ఉండేవాడిని కదా ఎవ్రీథింగ్. దానివల్ల ఏంటంటే మేబీ ఎక్కువ నిద్ర లేక స్ట్రెస్ అవుట్ అయిపోయేవాడిని. ఇప్పుడు ఇదేంటంటే ఓకే, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ కమింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అన్నట్టు. అంటే అది మొత్తం చూసుకోవడానికి అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టామనా, లేదంటే ప్రాజెక్ట్ని మీరు ప్రాజెక్ట్ నేను టేక్ ఓవర్ చేశానండి. నేను ఫస్ట్ నుంచి నేను ఆ ప్రాజెక్ట్ని కథ దగ్గర నుంచి నేనే చూసుకున్నాను. సో మనం చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కువ. ఎస్. అయితే దిల్రుబా కథ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా అంటే ఎక్స్ వచ్చి లైఫ్ సెట్ చేయడం అనేది ఉంది కదా. ఇంతకుముందు నేను లాస్ట్ టైం నిన్న మాట్లాడినప్పుడు కూడా ట్రైలర్ చూసిన తర్వాత కూడా అదే అడిగింది, అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇది ట్రీట్మెంట్ అయితే కొత్తది, బట్ కాకపోతే డ్రాగన్ రావడం అనేది ఒక చిన్న రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిన్న సేమ్ లైన్ కాబట్టి కొంచెం ఒక చిన్న ఇదైంది. సో దీని నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొత్తగా ఏం చూపించవచ్చు? ఎందుకంటే మీరు చూసారు కానీ ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. ఎంత కమర్షియల్ సినిమా అయినా కిరణ్ అబ్బవరం మీరు కాలో ఏవేవైతే నేను చేయగలను అని చూపించారో, ఒక సినిమాతో నేను ఏం ఆఫర్ చేయగలను అని చూపించారో అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జోనర్ డిఫరెంట్ అవ్వచ్చు,
తీసిన విధానం డిఫరెంట్ అవ్వచ్చు, మీ రోలు కొంచెం ఇదై ఉండొచ్చు, బట్ ఏం ఆఫర్ చేయబోతున్నారు కొత్తగా దిల్రుబా ఫ్రమ్ స్టోర్? ఫస్ట్లీ కంటెంట్లో కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది. చెప్పే పాయింట్ ఒక క్యారెక్టరేషన్ సారీ థ్యాంక్స్ అనేది ఎందుకు చెప్పొద్దు అంటే నేను ఏమనుకుంటున్నా, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంత ఈజీ థింగ్ కాదు అది. కొంచెం సారీ థ్యాంక్స్ చెప్పక ఏం చెప్తాం అనే ఒక సినారియో, ఎందుకంటే నేను కూడా మానట్లేదు. ఒక మహా అయితే ఒక 20% మారుతున్నానేమో క్యారెక్టర్ చేయడం వల్ల ఆ పదాలకు వాల్యూ అయితే ఇస్తుంది. అంత ఈజీగా అది, ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క దానికి థ్యాంక్స్ సారీ అని చెప్పేస్తూనే ఉన్నాం. బట్ యాక్చువల్గా ఆ పదాలకు ఉన్న వాల్యూ వేరు. అది చాలా గ్రాటిట్యూడ్ ఉంటే కానీ వాడద్దు ఆ పదాలు. మనం అవి చాలా ఈజీగా వాడేస్తున్నాం ఆ పదాలు. అయితే మోసపోతున్నాం, లేకపోతే మోసం చేస్తున్నాం. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మెసేజ్ అయితే మోసపోతున్నాం, లేకపోతే మనం మోసం చేస్తాం. ఆ రెండు పదాల వల్ల అదేంటి అనేది మనం ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లైన్ నాకు బాగా అనిపించింది. రేపు ఆడియన్స్ కూడా అరే ఒక చిన్న కొత్త పాయింట్ ఏదో చెప్పాడు, మన డైలీ లైఫ్లో జరిగే థింగ్ అది. అండ్ ఒక ఎక్స్ లవర్ని మనం అంతా శత్రువులానో, లేకపోతే ఒక అమ్మాయి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా అమ్మాయితో మనం మాట్లాడొద్దు, రేపు ఎక్కడైనా కనిపించిన మొహం తిప్పేసుకొని వెళ్ళే ఒక సినారియో కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే, సరే లవ్ లేకపోతే ఏంటి, మనకు ఫ్రెండ్షిప్ అలాగే ఉంది కదా, వాళ్ళే మనకు ఈ జీవితాంతం వాళ్ళ శత్రువులు ఏం కాదు కదా, మనకి ఒకసారి విడిపోయినంత మాత్రం శత్రువులు కాదు కదా, మళ్ళీ వాళ్ళు మన లైఫ్లో ఉన్నా సరే మనం బాగానే ఉండొచ్చు వాళ్ళతో అనే ఒక వైబ్ని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నది ఒక చిన్న పాజిటివ్ సైన్ అయితే నాకు అనిపించింది. మనం తీసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇవి నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి. అండ్ మోర్ ఆఫ్ మ్యూజికల్ ట్రీట్మెంట్ సినిమా, పాటలు చాలా బాగుంటాయి. ఒక లవ్ సినిమాకి ఉండాల్సిన తాలూకు పాటలు అవన్నీ. అండ్ దాంతోపాటు నన్ను చాలా కొత్తగా చూస్తారు, దట్ ఇంటెన్సిఫైడ్ రోల్, యాక్షన్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మీకు ప్యాకేజ్గా ఒక 2 గంటల పాటు అరే ఒక డీసెంట్ మంచిగా ఏదో చెప్పాడు, చూసాము, హ్యాపీగా వచ్చాము అన్న ఫీలింగ్ కలిగిస్తాయని నా ఒపీనియన్. అయితే హీరోయిన్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఒకసారి ఆల్రెడీ సినిమా చేసింది, ఇంకొక అమ్మాయి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది కదా, బట్ దీంట్లో ఒక లీడ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు కదా. నిన్న ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్స్ జరిగినాయి బట్ వాళ్ళే గెలిచారు డిస్కషన్స్లో, దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పారు. వేరే అనుకున్నారా హీరోయిన్స్? యాక్చువల్లీ ముందు వేరే వాళ్ళు అనుకున్నారంటే ఆబ్వియస్లీ వేరే క్యారెక్టర్స్ కాస్టింగ్ నాకు తెలుస్తుంటాయి, నాకు ఎందుకు తెలియకుండా ఉండదు. కాస్టింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మీద ఉండదు? అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే నా ఆప్షన్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక 4-5 మంది ఎవరితో అయితే బాగుంటుంది అంటే వీళ్ళైతే బాగుంటుందేమో అని మన ఒపీనియన్ అయితే చెప్తాం. బట్ ఫైనల్ కాల్ వీళ్ళనే తీసుకోవాలని అయితే నేను ఎప్పుడు అది ఫోర్స్ చేయను. నేను ఎప్పుడు నాకు ఈ హీరోయిన్ కావాలి, ఈ దీంతో అయితే చేద్దాం, పెద్ద హీరోయిన్ కావాలి, మార్కెట్ ఉంటుంది, ఇలాంటి ఎప్పుడు నేను చెప్పను. ఆ కథకి ఎవరు సెట్ అవుతారు, ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ కాల్ ఉంటుంది, డైరెక్టర్ కాల్ ఉంటుంది కదా, అలా ఆ చాయిస్ వదిలేస్తాను. బట్ అంటే ఒక కెమిస్ట్రీ పండాలంటే ఇప్పుడు తెలుగు వచ్చిన అమ్మాయి సెట్స్లో ఉంటే బాగుంటుందని చాలామంది పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. సో తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, ఇది కంప్లీట్గా మీరు ఇద్దరు కూడా వీళ్ళకి ఎవరికి కూడా తెలుగు మినిమం అంటే ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది కానీ బట్ కన్వే చేయడానికి కానీ వీటికి కానీ రాదు కదా మరి. సో ఆ ఆప్షన్స్లో అవి తెలుగు వాళ్ళు ఎవరు అనుకోలేదా మీరు? అంటే లేదు, అంటే ఈ వీళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ అది కాక ప్రెగ్నెంట్ రోల్ కదా మ్యాగీ అనేది, సో ప్రెగ్నెంట్ రోల్ అనగానే అంత ఈజీగా ఎవరు ముందుకు రారు చేయడానికి. సో ప్రెగ్నెంట్ లేడీగా అది, సో తిను బాగా చేసింది, షీఈ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. అండ్ రుక్సర్గా అంజలి, షీఈ్ వెరీ యాక్టివ్ గర్ల్ ఇన్ ద మూవీ. సో తను ఇప్పటిదాకా చేసిన కొంచెం సెటిల్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా, దీంట్లో చాలా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. ఎస్. అయితే నిన్న జరిగిన ఈవెంట్లోనే మాట్లాడుతూ మీ హీరోయిన్ ఒక చిన్న అన్కంఫర్టబుల్ ఏదో ఫీల్ అయింది, ఏదో నడిచింది, ఏంటిది అది? ఎవరికే కన్వే కాలేదు. ఆవిడ హాఫ్ వేలో మాట్లాడి హాఫ్ వేలో ఫినిష్ చేసి వెళ్ళిపోయింది, మీరు ఏదో దాని మీద ట్వీట్లు పెట్టారు, ఏం జరిగింది అసలు? టు బీ వెరీ హానెస్ట్, మీరు స్టేజ్ పైన నా ఎక్స్ప్రెషన్ చూస్తే నాకేమీ తెలియలేదు. అంటే స్టేజ్ పైన ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా నాకు తెలియలేదు. సడన్గా ఏదో జరుగుతుంది, రుక్సర్ ఏదో మాట్లాడింది, నేను రాకముందే సంథింగ్ హ్యాపెండ్ అన్న థింగ్ నాకు అర్థమైంది. నేను బయటకు వచ్చిన తర్వాత కనుక్కున్నాను, ఇట్స్ నథింగ్, ఏదో ఏమీ కాదు, సంథింగ్ ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ సంథింగ్ ఏదో జరిగినట్టుంది. నేను ట్వీట్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ సినారియో అయితే మూర్తి గారికి సంబంధించింది కాదు. బికాజ్ నేను ఆయన వచ్చారు చూశారు, నేను సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ చూడడం, మూర్తి గారిని మీరే ఏంటారని అంటే నేను ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని కూడా తెలియనట్టు నేను సైలెంట్గా ఉండద్దు కాబట్టి మూర్తి గారికి అయితే సంబంధం లేని విషయం అన్నది నేను పెట్టాను. అది సో రిమైనింగ్ థింగ్ ఏం జరిగింది అన్నది ఇట్స్ వెరీ సెన్సిటివ్ థింగ్, నేను అందుకే చెప్పాను. సో ఇప్పుడు ఆడ ఏం జరిగిందో లేదు సార్, అదేం పెద్ద ఏం కాలేదు. ఇప్పుడు నేను ఉన్నాను సార్. అంటే ఒక అమ్మాయి ఇప్పుడు బేసిక్గా చిన్న చిన్న విషయాలు ఏంటంటే హీరోయిన్స్ సర్దుకుపోతూ ఉంటారు, బట్ ఆవిడ అంతమంది మీడియా ముందు పట్టుకుని అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్పిందంటే ఏదో మాట్లాడుంటారు కదా తర్వాత, అంటే వాటర్ ఇందాక ఇప్పుడు కూడా రుక్సర్ అది ఉందంటే వీ హ్యావ్ టు, నాకు పర్టికులర్గా సినారియో కంప్లీట్గా తెలియదు, నాకు ఏదైనా తెలిస్తే మనం చెప్పచ్చు. అందుకే నేను ట్వీట్ చేసేటప్పుడు కూడా విల్ టేక్ సమ్ టైమ్, విల్ అడ్రస్ ఇట్ అని చెప్పాను. అది ఏం జరిగిందో నాకైతే ఇప్పుడు నాకు కూడా కంప్లీట్ సినారియో తెలియదు.
ఇప్పుడు ఎందుకంటే నేను కూడా దీంతో కూర్చొని ఏమైంది ఒకసారి నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఇందాకే వచ్చాను, ఇప్పుడే ఇంటర్వ్యూస్ ఇది కంటిన్యూస్గా మాట్లాడలేదు. మరి హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా. నెక్స్ట్ ర్యాంప్ ఆడిస్తుపోతున్నారా? కే ర్యాంప్ అది ర్యాంప్ ఆడించిపోతున్నారా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే సినిమాలన్నీ కూడా చూసుకుంటే కిరణ్ అబ్బోవరం, ఇప్పుడు కే ర్యాంప్లో కూడా కిరణ్ అబ్బోవరమే కనిపిస్తున్నాడు మాకు. కేఏ ర్యాంప్ అని పెడతారా? సో ఏంటి అంటే అంటే అది వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా లేదా మీ దగ్గర నుంచి వెళ్తుందా? డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. నేనే మళ్ళీ కొన్ని రోజులు ఎందుకు ఇది అవసరం ఈ టైటిల్ అనే జోన్ ఉండి, కానీ నేను కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే ఎస్ఆర్లో ఏదో కొంచెం ట్రై చేసాం, ఈసారి అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ వైబ్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం, అంటే ఇంక ర్యాంప్ ఆడిద్దాం అని ఒక సినారియో నుంచి మేము ఎప్పుడు రోజు ఆఫీస్లో డిస్కషన్ ఆ కథ గురించి ఎప్పుడున్నా అదిరిపోయిన సినిమా ర్యాంప్ ఆడిచ్చేద్దాం. ఊతపదం ఎక్కడో డైరెక్టర్ దగ్గర నుంచి టీం దగ్గర నుంచి వచ్చింది. సో టైటిల్ ఎలా పెడితే ఎలా ఉంటుంది అని కే ర్యాంప్ అని పెట్టారు. నిజంగా కే ర్యాంప్ ర్యాంప్లాన్ ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కథాబలం ఉన్న సినిమాలే చేస్తాను, ఆఫ్టర్ కా తర్వాత మారిందని చెప్పేసి. సో అది కూడా ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అయినా కూడా కథాబలంతో పాటు ఉంటుందా, లేదంటే కనుక అంటే కిరణ్ అబ్బోవరం ఎబిలిటీస్ని వాడుకుని చేసే సినిమా? లేదు, కథాబలం ఉంటుంది, మంచి హీరోయిన్కి మంచి క్యారెక్టరేషన్ ఉంటుంది, ఒక యూత్కి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, మోర్ ఆఫ్ దట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆడియన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మేము వీళ్ళు అడ్రస్ ఇట్. నేను ఐ విల్ మేక్ షూర్ నా సినిమా థియేటర్కు రాకముందే ఆడియన్కి ఈ సినిమా ఏంటి అన్నది నేను చాలా క్లియర్గా చెప్పేస్తాను. దిల్రూబా అంటే ఏంటో చెప్పాను, ఖా అన్నది కూడా ఏం నచ్చుతుంది ఏంటో చెప్పాను. నా ప్రతి సినిమాకి నా ప్రమోషనల్ మెటీరియల్లో కానీ నేను ఇంటర్వ్యూస్లో చెప్పే మాటలు కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ఈజ్ వాట్ దిస్ ఫిలిం, సో యూ కెన్ గో అండ్ ఎంజాయ్ అన్నది ముందే చెప్తాను. ఎస్, డెఫినెట్గా ఈ హానెస్టీ అనేది మీ సక్సెస్కే ఒక ఫస్ట్ నుంచి రూట్ కింద ఉంది, రూట్ కింద మారింది, రూట్ కింద ఉండాలని కూడా కోరుకుంటున్నాము. దట్టు అంటే ఎంత ఏదైనా కూడా రూట్స్ నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది గుర్తుపెట్టుకుని మీరు చెప్పడం అనేది కూడా అది దాన్ని చెప్పడానికి కూడా మొహమాట పడరు. దట్ ఈస్ ఈ రెండు నాకు తెలిసి అంటే హీరోస్ సినిమాలు చేస్తారు, కథలు ఎంచుకుంటారు, హిట్లు అవుతా ఉంటాయి. బట్ ఈ రెండు ఏంటంటే మనల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సపరేట్గా నిలబెట్టి చూపిస్తాయి అనమాట. సో మరి అంటే బట్ కాకపోతే ఏంటంటే మీ నుంచి వస్తున్న సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటారు. లాస్ట్ టైం నాగ చైతన్య గారిని మీరు ఇన్వైట్ చేశారు, ఆయన వచ్చారు. మరి ఈ సినిమాకి ఎవరిని అంటే ఎలాంటి గెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఇంతవరకు అసలు ఆ డిస్కషనే లేదన్న. నిన్న కూడా మన స్టేజ్ మీద అడిగినప్పుడు అన్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఒక వాళ్ళు వస్తే ఉండే హెడ్స్ అటు చూసి చూపు కానీ ఎక్కువ మందికి తెలియడం కానీ ఇది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది కదా. ఐ హోప్ అన్న, చూద్దాం. ఒకవేళ ఏమన్నా అవైలబిలిటీ ఆఫ్ వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నారా లేదా అన్నది మన ప్రయత్నం అయితే చేద్దాము. ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ గారు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎవరైనా ఉంటే. బట్ మన ప్రయత్నం మాత్రం మనం చేయగలమన్న, వాళ్ళ అవైలబిలిటీ కూడా ఒకటి ఉంటుంది కదా. ఎస్, విష్ యూ ఆల్ ద బెస్ట్ దిల్రూబా. అంటే మీరు అన్నట్టు అంటే లేట్గా వచ్చినా కూడా కొంప మునిపోయలేం లేదు, బట్ హిట్ కొట్టాలనేది. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలని చెప్పి నెక్స్ట్ కే ర్యాంప్ ఆడించాలని, కాటుతో ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైనప్ చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది, ఫ్రెష్గా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ.